హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాస్ మేకోవర్స్. ఈ రోజుల్లో పిల్లలు బిర్యానీని బాగా ఇష్టపడుతున్నారు. బయట కొని తీసుకురాకుండా ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు. బిర్యానీ అంటే మ్యారినేట్ చేయాలి, చాలా టైం పడుతుంది అనుకునే వారికి ఈ మెథడ్లో ట్రై చేయండి, చాలా త్వరగా అయిపోతుంది. ఇక ఆలస్యం లేకుండా ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీ అందరికీ తెలిసిన విధంగానే బిర్యానీ అంటే చికెన్ ముక్కల్ని పెద్ద పెద్దగా కొట్టించుకొని తీసుకొని రావాలి. నేనైతే కేజీ చికెన్ని ఇలా పెద్ద ముక్కలుగా కొట్టించి తీసుకున్నాను. ముందుగా చికెన్ని ఉప్పు వేసి 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా నీటుగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి నేను తీసుకున్న స్పూను కొంచెం చిన్నదిగా ఉంది కాబట్టి 1.5 స్పూను పసుపును, స్పూన్తో నిండుగా తీసుకుంటూ 3 స్పూన్ల వరకు కారంను, 2 స్పూన్ల ధనియాల పొడిని, 1 స్పూన్ వరకు గరం మసాలాను, గరం మసాలా 1 స్పూన్ అయితే సరిపోతుంది, బిర్యానీ మసాలా కూడా వేసుకుంటాం కాబట్టి 2 స్పూన్ల వరకు బిర్యానీ మసాలాను, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇలా ఒక 2 నిమ్మకాయల్ని కట్ చేసుకొని దాన్ని రసం పిండేసుకోవాలి. 3/4 కప్పు వరకు పెరుగుని బాగా గిలకొట్టుకొని ఉండలేమి లేకుండా స్మూత్గా చేసుకొని అందులో వేసుకోవాలి. నేను ఉల్లిపాయలను ముందుగానే వేయించి పెట్టుకున్నాను. ఆ వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను సగం వరకు వేసుకోవాలి. వేసుకున్న స్పైసెస్ అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్లోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను, 2 స్పూన్ల వరకు ఆయిల్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. నిజానికి అల్లాన్ని ముందే స్పైసెస్తో వేసి కలుపుకోవచ్చు. నేను మర్చిపోయాను కాబట్టి అల్లాన్ని ఇప్పుడు వేసి కలిపాను. మీరు స్పైసెస్ వేసినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఇలా కలిపెట్టిన చికెన్ని మూత పెట్టి పక్కన ఉంచేసుకోవాలి. బిర్యానీ అంటే 1 అవర్ పాటు అలా మ్యారినేట్ చేసి పెట్టాలి అంటారు, కానీ ఈ చికెన్ బిర్యానీకి అవసరం లేదు. ఒక బిర్యానీ గిన్నెను తీసుకొని చిన్న కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్క ముక్క వేసి ఆ గ్రేవీ అంతటిని కూడా వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నెలోకి తీసుకున్న చికెన్ని ఒకసారి కలుపుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ చికెన్ని 90% వరకు ఉడికించాలి. ఇలా గరిటెతో ముక్కలను 2 వైపులో తిప్పుతూ కాసేపు ఉడకనివ్వాలి. ఇలా చికెన్ అంతా గ్రేవీతో చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 5 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోవాలి. ఇలా మరొక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించేసి ఒకసారి గరిటెతో కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ పడితే ఈ టైంలో వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఉడికించిన చికెన్ని అలా పక్కనుంచేసి ఇప్పుడు రైస్ కోసం ఒక గిన్నెను పెట్టుకొని వాటర్ పోసి మరగనివ్వాలి. మరుగుతున్న నీళ్ళల్లో బిర్యానీ మసాలాలన్నింటినీ వేసేసుకొని సాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, మిరియాలు, స్టార్ అనాస, సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లోకి కేజీ వరకు బాస్మతి రైస్ను 2 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసి నానబెట్టి ఉంచాను. 1/2 అవర్ పాటు నానబెట్టి ఉంచిన రైస్ని మరుగుతున్న వాటర్లో వేసేసుకోవాలి. గరిటెతో ఒకసారి కలుపుకొని 90% వరకు రైస్ని ఉడకనివ్వాలి. రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ రైస్ని స్ట్రైనర్తో ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకోవాలి. రైస్ అంతటిని ఇలా ప్లేట్లో వేసేసుకొని వాటర్లో వేసుకున్న బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ ఇలా తీసేసుకోవాలి. ఇలా కాస్త ఆవిరిపోయిన తర్వాత మరలా స్టవ్ వెలిగించేసుకొని ఒక తవా పెట్టుకోవాలి. దాని మీద మనం ఉడికించిన చికెన్ గిన్నెను పెట్టేసుకొని
సన్నగా తరిగిన కొత్తిమీరను, సన్నగా తరిగిన పుదీనాను, వేయించేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని చికెన్ ముక్కల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చికెన్ పైనంతా మనం ఉడికించుకున్న రైస్ని ఒక లేయర్గా వేసేసుకొని రైస్ అంతా గిన్నెకి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మరలా రైస్ పైన తరిగిన కొత్తిమీరను, పుదీనాను, ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇలా రైస్ పైన 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నేను ముందుగానే కుంకుమ పువ్వును వాటర్లో వేసి నానబెట్టి ఉంచాను. ఆ వాటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కుంకుమ పువ్వు వాటర్ వేయడం వల్ల టేస్ట్ కానీ కలర్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని పైన బరువు కోసం కిచెన్ రోల్ని పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని 10 నుండి 15 నిమిషాల వరకు ఉడికించారంటే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. చూసారా, భలే కలర్ఫుల్గా ఇంట్లో చేసిన బయట కొని తెచ్చినట్లుగానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకొని ఉల్లిపాయలు, నిమ్మకాయ పెట్టేసుకొని కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకున్నారంటే వేడివేడి చికెన్ దమ్ బిర్యానీ ఆస్వాదిస్తూ తినేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.